చితక్కొట్టించాడు తన చేత. తను కూడా యాక్టింగ్ చితక్కొట్టేశాడు. తను కూడా యూట్యూబరే అంట, వెళ్ళి ఫాలో అవ్వచ్చు, జయకృష్ణ అని ఉంటుంది. అండ్ రాజీవ్ కనకాల గారు, అసలు రాజీవ్ కనకాల గారిలో ఒక మంచి యాక్టర్ ఉంటాడు. బేసిక్గా చెప్పాలి అని అంటే ఆయన ఒక మంచి యాక్టర్ అనమాట. అది ఎమోషన్ వైజ్ అవ్వచ్చు, కామెడీ వైజ్ అవ్వచ్చు, యాక్షన్ వైజ్ అవ్వచ్చు, అన్ని రకాలుగా. సో డైరెక్టర్ అనేవాడు ఆయనలో ఉన్న ఒక కామిక్ యాంగిల్ తీసుకున్నాడు, చాలా బాగా ప్రజెంట్ చేశాడు ఇందులో. చాలా బాగా నచ్చింది నాకు అది. అండ్ ఎస్ఎస్ కంచి గారు అంటే ఎవరో కాదు, మన కీరవాణి గారు వాళ్ళ అన్నయ్య. ఆయన కూడా ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్, అసలు ద వే ఆఫ్ క్యారెక్టరైజేషన్సే చాలా బాగా రాసుకున్నాడు ఆయన. ఈయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సినిమాలో ఒక ఫన్ జనరేట్ అవుతుంది. వీళ్ళందరి క్యారెక్టర్స్కి ఒక లింక్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ ఇన్ ద సెన్స్ అదేం పెద్ద పగలబడి పీకేసే మోటివ్ కాదు. ఆ మోటివ్కి ఆ జస్టిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ క్లైమాక్స్ కానీ, అసలు మౌలీ బ్రో డైలాగ్స్ కానీ, హీరోయిన్ ఒక యాక్టింగ్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్